Praise the Lord. Greetings to you all. The glorious name of our Lord and Savior Jesus Christ. It's a great privilege to share the word of God. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీ అందరికీ శుభములు. ఈవేళ వెడ్డింగ్ డేస్ అండ్ బర్త్డేస్ సెలబ్రేట్ చేసుకునే వారందరికీ I wish you many more happy returns of the day. Now we will read Bible in English. The Gospel according to St. John, 1st chapter, 50th verse. Jesus answered and said to him, Because I said to you, I saw you under the fig tree. Do you believe? You will see greater things than these. Amen. Now I am reading in Telugu. వీటికంటే గొప్ప కార్యములు చూతునని అతనితో చెప్పెను. ప్రార్థించుకున్నాం. సర్వశక్తి కృపా కనికరం గల ప్రభువా, నీ ఘనమైన నామకు స్తోత్రములు. నాయనా, నీ యొక్క కార్యములు ఆశ్చర్యములు. నాయనా, మీరు ఆశ్చర్యకరమైన దేవుడు. నాయనా, నీ యొక్క ఆశ్చర్య కార్యములు మీరు మాకు వివరించమని, నాయన లోతైన మర్మములు మీరు మాకు బయలుపరచమని యేసయ్య అత్యున్నతమైన నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఇక్కడ మనము చూసినట్లయితే యేసు ప్రభువారు తన యొక్క శిష్యులతో కూడా వెళ్ళేటప్పుడు చెప్తున్నారనమాట. అక్కడ ఒక నతానియేలు అన్నటువంటి వ్యక్తి ఫిలిప్పుని అడుగుతున్నాడు, నజరేతులో నుంచి ఎవరైనా ఒక గ్రేట్ మ్యాన్ వస్తారా అని అడిగినప్పుడు నేను చూశాను అతన్ని, అతను జోసెఫ్ కుమారుడు అనేటువంటి యేసుక్రీస్తు అని చెప్తాడనమాట. అప్పుడు యేసు ప్రభువారిని ఇతడు మీట్ అవుతాడు. అప్పుడు యేసు ప్రభువారు అంటారు, నేను ఆ యొక్క ఫిగ్ ట్రీ అనగా ఫిగ్ ట్రీ కింద నీవు ఉండగానే, అంజూరపు చెట్టు కింద ఉండగానే నేను నిన్ను చూశాను అని అంటాడనమాట. అప్పుడు యేసు ప్రభువారు నతానియేలుతో అంటాడు ఏమని, వీటికంటే గొప్ప కార్యములు చూతునని అతనితో చెప్పాను. ఆమేన్. ఇక్కడ చూసినట్లయితే మన యొక్క బ్రతుకులో, మన యొక్క జీవితంలో యేసు ప్రభువును మనము హృదయపూర్వకంగా విశ్వసించి అంగీకరించినట్లయితే మన యొక్క బ్రతుకులో ఇదివరకు జరిగినటువంటి గొప్ప కార్యముల కంటే కూడా దైవ కార్యములు, ఇంకా ఆశ్చర్యకరమైనవి గొప్ప కార్యములు, ఇంకా బలమైన కార్యములను మనం చూడబోతామని దేవుడు ఆ రోజు మాట్లాడినటువంటి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆ రోజు తన యొక్క వాయిస్ ఎవరికి వినిపించాడు? ఇక్కడ నతానియేలుకి చెప్పాడు. అయితే అదే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్నాడు. అనేకమైనటువంటి గొప్ప కార్యములు ఈరోజు మనము చాలా లోగా ఉండవచ్చు, లేకపోతే చాలా డిప్రెషన్లో ఉండవచ్చు, లేకపోతే మనము సొసైటీకి లేక మనకు ఉన్నటువంటి పలుకుబడి ఒకవేళ రకరకములైనటువంటి ఇబ్బందులతో మనము చాలా కృంగిపోయి ఉండవచ్చు. ఇక మనము అనేక విధములైనటువంటి ఇబ్బందుల్లో ఉండవచ్చు, అనేక రకములైనటువంటి కష్టాల్లో కృంగిపోయి ఉండవచ్చు, బాధలో ఉండవచ్చు, దుఃఖంలో ఉండవచ్చు, ఒంటరితనంలో ఉండవచ్చు. అయితే ఆ రోజు నతానియేలుకు సెలవిచ్చినటువంటి యేసు ప్రభువారు ఈరోజు మన మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడిగా ఉండి మనతో మాట్లాడుతున్నాడు. అనేకమైనటువంటి గొప్ప కార్యములను మీరు విశ్వసించినట్లయితే చూస్తారు అని చెప్తున్నాడు అనమాట. ఒకసారి మనము మన యొక్క పితరులైనటువంటి పాత నిబంధనలో మనం చూసినట్లయితే మోషే గారి జర్నీలో మనం చూసినట్లయితే ఆయన ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయేలీయులని పాలు తేనెలు ప్రవహించు కానాను దేశంకు తీసుకొని వచ్చేటప్పుడు వారు అనేకమైనటువంటి అద్భుత కార్యములను చూశారు. మన జీవితంలో కూడా అనేకమైనటువంటి అద్భుత కార్యములు మనకు దేవుడు చేసింటారనమాట. అవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారు దాహం కొంటారు ఆ యొక్క జర్నీలో. అప్పుడు వారు మోషే గారిని అడుగుతారనమాట, మాకు దాహంగా ఉందన్నప్పుడు మోషే ప్రార్థన చేసినప్పుడు ఈ యొక్క బండను పగలగొట్టు నీళ్ళు వస్తాయంటాడు. ఎంత ఆశ్చర్యకరము! ఆ యొక్క బండలో నుంచి స్ప్రింగ్ రావడం జరుగుతుంది. అయితే అప్పుడు ఆ నీరును వారు త్రాగి ఈ విధంగా అంటారు, ఇవి చేదుగా ఉన్నాయి అని అన్నప్పుడు తిరిగి మోషే ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క ప్రభువు తిరిగి మాట్లాడతాడు. ఆ యొక్క చెట్టు కొమ్మను తీసి నీటిలో వేయమన్నప్పుడు అదే విధంగా చేస్తే అవి తీయని వాటర్గా మారుతాయి. అప్పుడు దానికి నుంచి మాధుర్యానికి దేవుడు మార్చాడని వారందరూ మాట్లాడతారన్నమాట.
అంతేకాకుండా వారు ప్రయాణం చేసేటటువంటి సమయంలో షకీనా మేఘం వారిని ప్రొటెక్ట్ చేస్తుంది. రాత్రి అగ్నిస్తంభంగా ఉండి వారికి దారి చూపిస్తూ ఉంటుంది. పగలు మేఘస్తంభంగా ఉండి వారిని నడిపించినట్లు మనం చూస్తున్నాం. అంతేకాకుండా వారు మోషేని అడుగుతారు, మోషే మాకు నాన్ వెజ్ తినాలని ఉందంటే దేవుడు పూరేళ్లను వారి కొరకు పంపిస్తాడు. అంతేకాకుండా ప్రతిరోజు వారు వండుకోకుండా వారికి దేవదూతల ఆహారమైనటువంటి మన్నాని ప్రభువు కురిపిస్తాడనమాట. ఆ యొక్క మన్నాని వారు ఉదయాన్నే లేచిన వెంటనే కొత్తిమీర గింజలాగా ఉన్నటువంటివి వారు వారి యొక్క పాత్రలో నింపుకుంటారు. ఏ రోజుకు కావాల్సిన ఆహారాన్ని దేవుడు ఆ రోజుకు వారికి ఇస్తూ ఉంటాడు. ఎర్ర సముద్రమును వారు దాటగలగడానికి వెనక శత్రు సైన్యము వారిని తరుముకుంటూ వస్తున్నారు. ముందు ఎర్ర సముద్రం ఉన్నది. ఆ యొక్క రెడ్ సీ క్రాస్ చేయడానికి మోషే ప్రార్థన చేసినప్పుడు దానిని దేవుడు పాయగా చీల్చి అక్కడ ఆరిన నేలని కలుగజేసినప్పుడు వారు ఆ యొక్క రెడ్ సీలో ప్రయాణం చేసి ఆ యొక్క రెడ్ సీని క్రాస్ చేస్తారు. అది సైన్స్ పరంగా మనం చూసినట్లయితే ఒక బలమైన విండ్ రావడంతో ఆరిన నేల కనబడుతుందన్నమాట. ఇటువైపు అటువైపు వాటరు డిస్పాచ్ అయ్యి అక్కడ ఆరిన నేల కనబడుతుంది. ఇప్పటికీ ఆ యొక్క శత్రువులు ప్రయాణించినటువంటి ఆ యొక్క ఎర్ర సముద్రంలో మనము అనేకమైనటువంటి రథాలు అనగా చారియట్స్, ఆ యొక్క చక్రాలు, ఇనుము, ఇంకా రకరకాలైనటువంటి వారి యొక్క ఆయుధాలన్నీ కూడా, కత్తులు, ఇటువంటివన్నీ కూడా ఆ యొక్క వాటర్లో ఉన్నట్లు మనకు ఆ యొక్క గవర్నమెంట్ చెప్తూ ఉంది. ఇక అవి వెలుపలికి తీయలేదన్నమాట. ఎందుకంటే ఇటువంటి గొప్ప ఆశ్చర్యకార్యములు మనిషి మనసుకి ఊహకు అందనటువంటి ఆశ్చర్యకార్యములను దేవుడు చేస్తాడు. కాబట్టి మనం జస్ట్ వీ షుడ్ ప్రే టు ద లార్డ్. మనం దేవుని యందు విశ్వాసం ఉంచి మన ముందు కొండ అంత ప్రాబ్లం, నీవు ఈ యొక్క కొండను నీకు ఆవగింజంత విశ్వాసం ఉన్నట్టుది ఈ యొక్క కొండనెత్తి సముద్రంలో పడు, నదిలో పడు అంటే కూడా అది పడుతుంది అంటారు. దానికి అర్థం ఏంటంటే కొండంతటి ప్రాబ్లం మన ముందు ఉన్నప్పటికీ కూడా జస్ట్ వీ డిపెండ్ అపాన్ లార్డ్ అండ్ వీ షుడ్ ప్రే టు ద లార్డ్. అప్పుడు దేవుడు మన యొక్క ప్రార్థన విని ఆ యొక్క సమస్యకు ఒక మార్గాన్ని తెరుస్తాడు. ఆ యొక్క సమస్యను జయించేదానికి శక్తినిస్తాడు. ఆ యొక్క సమస్య నుంచి బయటకు రావడానికి ఆయన తప్పక మార్గం చూపిస్తాడు. వేర్ దెర్ ఈజ్ నో వేర్ ఐ విల్ మేక్ ద వే అన్నాడు. అరణ్యములను త్రోవను కలగజేయవాడు ఆయన. వేర్ దెర్ ఈజ్ నో వే దేర్ విల్ బి వే. అంతేకాకుండా అరణ్యములో త్రోవను కలగజేయవాడు ఆయనని బైబిల్ వాక్యంలో మనం చూస్తున్నాం. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. అందుకని ఇర్మియాలో చూస్తున్నాం, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని క్వశ్చన్ చేస్తున్నాడు అనమాట. అంతేకాకుండా నాకు సమస్తము సాధ్యమే అని మనము చూస్తున్నాం. అనగా పాపము తప్ప సమస్తాన్ని ఆయన జయించిన దేవుడు కనుక ఆయన పాపం తప్ప అన్నీ చేయగలడు. ఆయనకు సమస్తము సాధ్యం కనుక ఈరోజు నీవు నేను మనుషులము, మన యొక్క జీవితము ఆవిరి లాంటివి, మన యొక్క జీవితము నీటి బుడగ లాంటివి అయితే కూడా మనకున్నటువంటి శక్తితో కాక దేవుని శక్తిని మనం ఆశ్రయించినట్లయితే ఇది శక్తితోనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేత దీన్ని జరిగించనన్నాడు. కనుక ఆయనకు సమస్తము సాధ్యమే. మనం నమ్మినట్లయితే మనకు మునుపు జరిగిన కార్యముల కంటే కూడా అతి గొప్ప కార్యములను ఆయన చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. అటువంటి మంచి ఆత్మీయ జీవితంలో దేవుడు మనల్ని అందరినీ ముందుకు నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.